హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయితి గోవింద్ వ్లాగ్స్. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే నా బర్త్డే వ్లాగ్ అనమాట. సో ఎస్, నా బర్త్డే రోజు మేము లియోనియా రిసార్ట్కి విజిట్ చేసామన్నమాట. సో ఓన్లీ డే విజిట్. నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడికైతే చాలా పెద్దగా ఉంది అనమాట. సో ఎస్, చాలా నచ్చింది నాకు. సో ఎస్, ఇదైతే మనం ఎంటర్ అయిపోయాం లోపలికి. చాలా లోపల ఉందన్నమాట. సో మనకి డైరెక్షన్స్ తెలియకపోయినా కూడా వాళ్ళు అక్కడ డైరెక్షన్స్ మనకి నరేట్ చేస్తున్నారు. సో నో ఇష్యూస్. ఇక్కడైతే మనం లియో స్ప్లాష్కి వెళ్ళాలన్నమాట. సో ఎస్, మేము కూడా ఫస్ట్ టైం కాబట్టి మాకు కూడా కొంచెం అర్థం కాలేదు. కాకపోతే అక్కడ డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈజీ అయిపోయింది మనకి. చాలా పెద్ద ప్లేస్ అండ్ చాలా బాగుంది. సో ఆఫీసెస్కి అవుటింగ్ కూడా ఈ ప్లేస్ అయితే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంచి గేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో చూసేద్దాం ఫస్ట్ అయితే. ఇక్కడ స్ప్లాష్కి వచ్చేసాం మనము. సో ఇదే అనమాట మెయిన్ బిల్డింగ్. సో ఇక్కడైతే మనకి ఫస్ట్ రైట్లోకి వెళ్తేనేమో మనకి ది అమేజింగ్ ప్లేస్ అయితే వచ్చేసింది. దట్ ఈస్ స్విమ్మింగ్ పూల్ అనమాట. చాలా పెద్దగా ఉంది అసలు. సో ఎస్, అండ్ మేము వెళ్ళింది ఏంటంటే వీకెండ్ అనమాట. సో చాలా రష్ ఉంది, చాలా క్రౌడ్ ఉందన్నమాట. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసార్ట్ అన్న వెంటనే గుర్తొచ్చేది గ్రీనరీ మాత్రం అమేజింగ్ ఉంది. సో ఎస్, చాలా నచ్చింది నాకైతే. సో స్విమ్మింగ్ పూల్ అయితే చాలా పెద్దది. ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా, పెద్దవాళ్ళకి కూడా గేమ్స్ ఉన్నాయి అండ్ అటువైపు మనకి కిడ్స్ వైపు కూడా ఉన్నాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే ఇటువైపు నుంచి మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి ఫస్ట్ అయితే మీకు చూపించడానికి ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. సో ఎస్, ఇంకా స్విమ్మింగ్ పూల్ గురించి చెప్పాలి అంటే చాలా మంచి డిజైన్ చేశారు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు అండ్ అడల్ట్స్ కూడా ఉంటారు కాబట్టి ఇంకేంటంటే మనకి మంచి ఏరియా అనమాట. ఎందుకంటే అమీబా షేప్లో అయితే కనిపించింది నాకు స్విమ్మింగ్ పూల్. సో ఇదేంటంటే మనకి ఫీట్ వైజ్ ఉందన్నమాట. 2 feet, 2.5 feet అండ్ 4 feet హీట్లో ఉన్నాయి. సో చాలా మంచిగా అయితే ఉంది. పిల్లలకు కూడా ప్రాబ్లం లేదు, కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో నేను వాటిని కూడా క్లియర్గా మీకు చూపిస్తాను. ఇంత పెద్దగా అనమాట. సో ఇది వెనక వైపు అనమాట. ఇందాక మనం ఫ్రంట్ నుంచి వెనక్కి వచ్చాము, మీకు చూపించడానికి వీడియో తీసుకోవడానికి వచ్చాను అనమాట. సో చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్ అయితే. అండ్ రైన్ డాన్స్కి అయితే 2 ప్లాట్ఫామ్స్ ఇచ్చారు. సో ప్రాబ్లం లేదు క్రౌడ్ ఉన్నా కూడా. సో ఇక్కడైతే అవుట్డోర్ గేమ్స్లో మనకి క్రికెట్ కోర్ట్ ఇక్కడ ఉందన్నమాట. అండ్ మనకైతే చాలా మంచిగా ఉంది. సో ఇదైతే పెద్దవాళ్ళకి ప్లేస్ ఆడుకోవడానికి అండ్ కిడ్స్ కూడా ఉంది. సో నేను అటువైపు వెళ్ళినప్పుడు చూపిస్తాను. అండ్ ఇంకేంటంటే చాలా మంచిగా ఉంది అసలు. చాలా హ్యూజ్ గ్రీనరీ అయితే ఉంది, చాలా బాగుంది. మా పాప అయితే బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంది. సో కొన్ని క్లిక్స్ తీసుకుందాం డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పటికి అనేసి కొన్ని క్లిక్స్ అయితే తీసేసుకున్నాం అనమాట. సో అప్పటికి ఇంకా క్రౌడ్ అనేది రాలేదు. సో క్లిక్స్ అయితే బాగా వచ్చాయి మాకు. సో ఇది అనమాట, చాలా బాగుంది ఏరియా అయితే. అండ్ చాలా స్పేషియస్ అనిపించింది నాకు, చాలా పెద్దది. సో నేను కూడా ఫస్ట్ టైం విజిట్ అయ్యాను కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఎస్, సో ఇంకా చాలా క్రౌడ్ అయితే ఉంది. ఎందుకంటే మేము విజిట్ అయ్యింది ఏంటంటే వీకెండ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఇండోర్ గేమ్స్. సో ఎంటర్ అయిన వెంటనే మనకైతే మంచిగా సీటింగ్కి అయితే ప్లేస్ ఇచ్చారు పిల్లల కోసం, బాగా బాగుంది. అండ్ ఇంకేంటంటే ఇక్కడైతే అన్ని గేమ్స్ కూడా ఉన్నాయి మనకి. అండ్ ఫస్ట్ అయితే మనం 1000 రూపీస్ డిపాజిట్ చేసిన తర్వాతనే మనము ఆడుకోవడానికి మనకి ప్రాపర్టీస్ ఇస్తారు. సో మళ్ళీ క్లెయిమబుల్ అనమాట. సో అదే అనమాట ఇండోర్ గేమ్స్. ఇప్పుడు వచ్చేసి అవుట్డోర్ గేమ్స్కి చూపిద్దామనేసి లియో స్ప్లాష్ నుంచి ఇక్కడికి కొంచెం ఒక 500 meters డిస్టెన్స్ ఉంటుంది అనమాట. బై వాక్ వచ్చాము, ఎందుకంటే మన కార్ వచ్చేసి పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసేసామన్నమాట. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ గ్రావిటీ అనేసి ఉందన్నమాట. సో ఎస్, ఇదంతా కూడా మనం బై వాకే వచ్చాము. ఇది నాకు ఒక్కటే డ్రాబ్యాక్ అనిపించింది, కాకపోతే అడ్వాంటేజెస్ లో ఇదొక డిసడ్వాంటేజ్ అనేసి ప్రాబ్లం లేదనిపించింది. కాకపోతే నాకు ఎందుకో ఈ వాకింగ్ అనేది అంతగా నచ్చలేదు. చాలా దూరం వచ్చాక ఫైనల్లీ వీఆర్ ఎట్ ద రైట్ ప్లేస్ అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూసేయండి, మళ్ళీ ఇక్కడ నుంచి కూడా అక్కడికి వాక్ ఉంది.
అండ్ ఎస్ అడ్వెంచర్ ఈస్ కాలింగ్ అనమాట. ఎస్ మేము ఇంకా కొన్ని గేమ్స్ ఆడాము. సో మీకు చూపిద్దాం అనేసి ఏమేమి ఉన్నాయో చూపించాను అనమాట. ఎస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మంచి చెప్పాను కదా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళొచ్చు అంటే మంచి ప్లేస్ అనమాట అవుటింగ్కి. ఇంకా చాలా బాగుంది. ఇంకా మాకు పాపతో కొంచెం కుదరలేదు అన్ని గేమ్స్ ఆడుకోవడానికి. బట్ ఇంకా వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ అడ్వెంచర్స్. సో మేమైతే గెయింట్ స్వింగ్ చేసాము. అమ్మ బాబోయ్ అసలు ఎంత దడలు వచ్చేసిందో అసలు. నేను ఫస్ట్ టైం అంతా యాక్చువల్గా మేము ప్రీవియస్గా చాలా విజిట్ అయ్యాము, చాలా ఆడుకున్నాము, చాలా చేశాను. కానీ పారాసైలింగ్ అవన్నీ కూడా చేశాను. కాకపోతే ఇది ఎందుకో నాకు అంత ఏమో మరి తెలీదు, టైం అలాంటిదేమో తెలియదు. కానీ చాలా భయం వేసింది ఫస్ట్ స్వింగ్ అయితే. తర్వాత నుంచి కొంచెం నార్మల్ అయిపోయింది. సో ఇయర్ వీఆర్ చాలా బాగా ఎంజాయ్ అయితే అయ్యింది. కాకపోతే కొంచెం స్కేరీ అనిపించింది ఫస్ట్ ఫాల్ ఫ్రమ్ 250 meters అనమాట హైట్. ఐ వాజ్ షౌటింగ్ అనమాట, స్టాప్ 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 అని. సో ఇక్కడ నుంచి మనల్ని డ్రాప్ చేస్తారనమాట. ఇక్కడ ఈ డ్రాప్ అయితే నాకు చాలా స్కేరీ అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, వీ హ్యాడ్ ఫన్. అండ్ ఇంకా దీని తర్వాత మేము బాగా నాకు కళ్ళు తిరిగి గుడ్ స్వింగ్ అనమాట. నాకైతే ప్రాబ్లం లేదనిపించింది, పర్వాలేదు, బాగానే ఉంది. సో కెమెరాని చూడు అంటే కూడా ఐ వాజ్ నాట్ ఇన్ ద పొజిషన్ టు మేక్ ఐ కాంటాక్ట్ విత్ కెమెరా. సో అది నా సిట్యుయేషన్ అనమాట అది. ఆ తర్వాత చాలా నవ్వుకున్నాను నేను, వచ్చి ఒక్కసారైనా కెమెరాకేసి చూస్తుండొచ్చు కదా అనేసి. బట్ ఇట్స్ ఓకే, దాంతో పక్కనే షూటింగ్ రేంజ్ ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా షూటింగ్ రేంజెస్ ప్లేసెస్. సో ఎవ్రీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎట్ వన్ ప్లేస్ కదా. ఇదొకటి. సో ఇంకేంటంటే పిల్లలకు కూడా చాలా బాగుంది ప్లేస్, కిడ్స్కి. సో ఇదంతా కూడా ఇది కిడ్స్కి వచ్చేసి ఇక్కడ ఫన్ పార్క్ అనేసి ఉందన్నమాట లోపల. సో వాళ్ళకు కూడా అన్ని ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సో అది ఇక్కడ ఈ ప్లేస్ అనమాట. సో ఇది చాలా బాగుంది, పిల్లలకు కూడా ఆడుకోవడానికి మంచి జాయ్ వస్తుంది వాళ్ళకు కూడా. సో మీకు చూపిద్దామనేసి ఒకసారి తీసుకున్నాను అనమాట క్లిప్. ఇక్కడైతే మా పాప బాగా ఎంజాయ్ చేస్తుంది, చాలా బాగా ఎంజాయ్ చేసింది. అసలు రానంటుంది వేటి నుంచి కూడా అసలు. తర్వాత ఇండోర్ గేమ్స్కి తీసుకెళ్ళాను అనమాట. సో షీఈస్ ప్లేయింగ్ అనమాట. ఇంకా కొంతసేపు అట్లా చూపించేసుకొని వచ్చేసాము. ఆ తర్వాత ఇంకా మేము అక్కడ గెయిన్ స్వింగ్ దగ్గరే మేము ఒక 40 minutes వెయిట్ చేసాం, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉందని చెప్పాను కదా. సో మన పొజిషన్ వచ్చే వరకు కూడా చాలా టైం పట్టింది. సో అక్కడ మనకు 40 minutes అయిపోయిందనమాట. సో ఇది ఇండోర్ గేమ్స్ ఫర్ కిడ్స్ అనమాట. మనకు 2 partitions ఇచ్చారు, ఇక్కడ ఉంది అండ్ లియో స్ప్లాష్ కడగ దగ్గర కూడా ఉందన్నమాట. సో ఇక్కడ నాకు పెయింట్ నచ్చింది, బాగుంది ఇది. అండ్ ఇంకా ఇక్కడ బయటకు వచ్చేసి పిల్లలు బాగా ఇదిగోండి ఫన్ ట్యూబ్, ఇది కూడా బాగుంది అసలు. కాకపోతే కొంచెం పిల్లలు పెద్దగా అయితే బాగుంటుంది. మా పాప బాగా చిన్నది కదా, భయపడుతుంది అనమాట. సో బట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్, కానీ భయం రెండు, ఏం చేద్దాం. సో అట్లా చూస్తుంది. ఐ వాజ్ హెల్పింగ్ అనమాట. ఇంకా దీని తర్వాత మనము కాస్త రెస్ట్ తీసుకున్నాము కొంచెం. అండ్ అక్కడ మనకు వెల్కమ్ డ్రింక్స్ అవన్నీ కూడా ఆఫర్ చేస్తారు. సో ఇంకా అయిపోయిన తర్వాత మనం లంచ్కి వెళ్ళామన్నమాట. సో అప్పటికే మనకి 1 అయిపోయింది. సో ఒకసారి మెనూ చూపిద్దామనేసి చూపిస్తున్నాను. సో ఇది ఫస్టే కర్డ్ చూపిస్తున్నాను. సో అక్కడ క్రౌడ్ ఉందనేసి ఇక్కడ నుంచి చూపిస్తున్నా. సో ఫుడ్ మాత్రం చాలా బాగుంది, అల్టిమేట్ ఫుడ్ అని చెప్పేసి అనొచ్చు. అండ్ చాలా టేస్టీ కూడా ఉంది, నచ్చింది నాకైతే. సో అండ్ ప్లెంటీ ఆఫ్ వెరైటీస్. ఇది వెజిటేరియన్ కౌంటర్ అనమాట. సో అన్నీ బాగున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం కూడా మనకి చాలా టేస్టీ అనిపించింది. కాకపోతే తెలిసిందే కదా, ఎక్కువ ఐటమ్స్ ఉన్న దగ్గర మనం ఏం తినలేమనేసి. బట్ అయినా కూడా ఐ ట్రైడ్, బాగున్నాయి.
ఇక్కడ నాకు ఇలా రెడీ చేయడం కూడా చాలా నచ్చింది. సో ఇది మనకు సంబంధించిన కౌంటర్ కాదు, నాన్ వెజ్ కౌంటర్. సో ఎస్, ఇక్కడ వచ్చేసి సాలడ్ కౌంటర్ అనమాట. సో నేను చాలా క్రౌడ్ ఉందనేసి అందరు అయిపోయాక తీసుకుందాం అనేసి క్లిప్ తీసుకున్నా. సో అప్పటికి కొంచెం అయిపోయాయి అన్నీ. చెప్పాను కదా చాలా క్రౌడ్ ఉంది, వీకెండ్ కదా చాలా క్రౌడ్ ఉందన్నమాట. సో ఎస్, సూప్ అనమాట, చాలా బాగుంది, స్వీట్ కార్న్ సూప్. సో ఎస్, ఇంకా నా లంచ్ ప్లేట్ అనమాట. సో ఇప్పటివరకు మా పాప, మా హస్బెండ్ తిన్న తర్వాత ఐ యామ్ హ్యావింగ్ మై లంచ్. సో అప్పటికే గెయిన్ స్వింగ్ అయిపోయింది కదా, సో కొంచెం టయర్డ్ ఉండే అండ్ కొంచెం ఎక్స్ప్లోర్ కూడా అయిపోయింది. ఇంకా దీని తర్వాత మనం తినేసి లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా అసలైన అమేజింగ్ ప్లేస్కి వెళ్ళిపోదాం. అదేంటో కాదు, స్విమ్మింగ్ పూల్. నేను అక్కడ చెప్తున్నాను అనమాట, ఫుడ్ అయితే బాగుంది, అలసిపోయిన తర్వాత తింటున్నా కాబట్టి అనేసి. మా చెల్లి కూడా వచ్చిందనమాట. సో యా, షీఈ్ మై సిస్టర్. సో తిన్న తర్వాత కలుద్దాం. మా హస్బెండ్ తీసుకొని తిరుగుతున్నారు అనమాట మా పాపని, లేకపోతే నన్ను తిననియ్యదు. యా, అంతే కదండి టోటల్స్ ఉంటే. సో ఒకరు తిన్న తర్వాత ఒకరు పట్టుకుంటే ఇంకొకరు తింటారనమాట. సో ఎస్, తిన్న తర్వాత కలుద్దాం. ఎస్, ఇది అన్నమాట అసలైన అమేజింగ్ ప్లేస్. సో ఇది ఇక్కడ మా పాప ఇక్కడ కూడా ఆడుతుందన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసింది అది. అండ్ ఇంత పెద్దగా అయిన తర్వాత ఫస్ట్ టైం బయటకి చాలా సతాయించింది, అమ్మ బాబోయ్. ఎస్, సో ఒకసారి మీకు కూడా వ్యూ చూపిద్దాం అనేసి ఇక్కడ నుంచి నేను చెప్పాను కదా ఇందాక, అక్కడ సైడ్ కొంచెం పెద్దవాళ్ళకి గేమ్స్ అనమాట, ఇక్కడ సైడ్ కిడ్స్ అనమాట. సో ఎస్, అక్కడ మా పాప అనమాట మంచిగా ట్యూబ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తుంది. చాలా అమేజింగ్ అనిపించింది ప్లేస్ అయితే, ఎందుకంటే హైట్ వైజ్ ఇక్కడైతే 2 feet అనమాట. చెప్పాను కదా మనకి ఫీట్ వైజ్ కూడా మనకి స్విమ్మింగ్ పూల్ని మంచి బిల్డ్ చేసినారు. సో ఇక్కడైతే 2 feetలో హైట్ ఉందన్నమాట, డెప్త్ ఉందన్నమాట. 4 feet డెప్త్ కూడా ఉంది, 2.5 feet డెప్త్ ఉంది, 2.6 feet డెప్త్ కూడా ఉందన్నమాట. సో ఎస్, ఇంకా మన పాపలకి 2 feet ఈజ్ బెటర్ కదా, ఇంకా 1 feet కూడా ఉంది. సో అది కూడా చూపిస్తా. ఇక్కడైతే కొన్ని క్లిక్స్ చూపిద్దాం అనేసి అప్పుడే ఎంటర్ అయ్యాము. సో నేను చక్కగా కూర్చుంది, ఇంకా ఆడుతుండ్రు అనమాట ఇద్దరు. బాగా ఎంజాయ్ చేసింది. అసలు వాటర్ అంటే బాగా ఇష్టం అనుకుంటా. అసలు బయటకు తీసుకొస్తే అసలు రావట్లేదు, ఆగట్లేదు. ఇంకా ట్యూబ్ నుంచి బయటకు వచ్చేస్తా అనేసి ఒకటి ఏడుపు. నేను చెప్పాను కదా రైన్ డ్యాన్స్కి కూడా 2 platforms ఇచ్చారు మనకి అనేసి. ఇదంతా కిడ్స్కి అనమాట. సో ఎస్, బాగుంది, చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు యాక్చువల్గా అయితే. ఇంకా మనకి చల్లగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా వెదర్ చాలా చల్లగా అయిపోయింది. అసలు వింటర్ కదా, అసలు చాలా చల్లగా ఉంది. సో అదే చల్లగా అక్కడ కూడా ఉందన్నమాట. ఫ్రీజ్ అయిపోతున్నాం లోపల, బట్ ఇక్కడ ఓకే. మేము 3:30కి అలా వెళ్ళామన్నమాట స్విమ్మింగ్ పూల్ లోపలికి. సో ఎస్, పర్వాలేదు. ఇది వ్యూ. సో మా పాప అనమాట ఇక్కడ ఏం చక్కగా కూర్చొని మంచిగా ఫిషింగ్ చేస్తున్నట్టు కూర్చుంది. ఎంజాయ్ చేసింది, బాగా ఎంజాయ్ చేసింది. చాలా టైర్డ్ అయిపోయింది, ఫుల్గా నిద్రపోయింది తర్వాత. సో ఎస్, బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ కొన్ని క్లిక్స్ తీసుకున్న తర్వాత ఫొటోస్ తీసుకొని ఇంకా మళ్ళీ మేము కొంచెం ఫ్రెష్ అయిపోయి గో కట్టింగ్కి వెళ్ళామన్నమాట. సో ఎస్,
చాలా పెద్ద ల్యాండ్ అండి. గో కార్టింగ్కి అయితే ది బెస్ట్ అనిపించింది నాకైతే. అండ్ ఇది నా ఫస్ట్ టైం గో కార్టింగ్ అనమాట. కాకపోతే అన్ని చోట్ల నేను చిన్న ల్యాండ్ని చూసాను, కాకపోతే ఇక్కడ చాలా పెద్ద ల్యాండ్. మేము వచ్చేసి ట్విన్స్ కార్ట్ తీసుకున్నాం అనమాట. నేను ట్విన్స్ కార్ట్ తీసుకున్నాము విత్ 7 laps. సో బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే నచ్చింది నాకు. అండ్ తర్వాత ఇంకా స్నాక్స్ టైం పకోడీ ఇచ్చారు అండ్ టీ, కాఫీ అండ్ బిస్కెట్స్ కూడా ఇచ్చారనమాట మనకి 6 o'clock తర్వాత అది. సో ఇంకా కొంచెం రిఫ్రెష్ అయిపోయి ఇంకా ప్యాకప్. సో ఎస్, చాలా బాగుంది యాక్చువల్గా అయితే, నచ్చింది నాకైతే ఓవరాల్గా. సో కొంచెం రిఫ్రెష్ అయిపోయాం కదా ఇంకా. సో వీడియో అయితే మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. సో ఎస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఇవ్వడానికి అయితే మ్యాక్స్ ట్రై చేస్తాము. సో ఇక్కడ ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరు. సో ఈ వీడియో అయితే అనమాట. ఇంకేంటంటే కిడ్స్ పూల్ అనేసి చెప్పాను కదా, సో వాటిది కూడా నేను క్లిప్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ అనమాట. సో చాలా బాగా ఆడింది పాప అయితే. అండ్ ఇది ఓన్లీ 1 feet హైట్ ఉందన్నమాట. సో ఎస్, చాలా మంచి డిజైన్ చేశారు. పిల్లలకి, కిడ్స్కి చాలా బాగా ఆడుకోవచ్చు. సో మంచిగా నడుస్తుంది అనమాట, ఆ హైట్లో ఉంది అది. సో ఎస్, బాగా ఎక్స్ప్లోర్ చేసింది, బాగా ఎంజాయ్ చేసింది పాప అయితే. బాగా టైర్డ్ కూడా అయింది. సో చూసేయండి ఈ వీడియో ఇంతే. సో ఎస్, నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ అయితే చేయండి, కామెంట్ కూడా చేయండి అండ్ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.